హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 23ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్కి అయితే ఫోన్ అనేది వస్తుందన్నమాట. అది కూడా హోన్చంగ్ స్కూల్ నుంచి. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఏమైనా అయిందా మేడం అని అనగానే ఏమీ లేదండి, నెక్స్ట్ సాటర్డే పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది, అందుకోసమే మీకు ఫోన్ చేశాను అనగానే సరే మేడం మేమైతే వస్తామని చెప్పి అంటారు. ఇక్కడ మన హీరో అండ్ ఇక్కడ యూమింగ్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటారన్నమాట. ఇంకా రిలేషన్షిప్లో ఏం చేయాలి, ఎలా చేస్తే ఫర్దర్గా ముందుకు వెళ్ళగలమని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు హీరో అయితే అంటాడు, ఇక్కడ రిలేషన్షిప్లో ముందుగా మన ఎబిలిటీస్ని మెయింటైన్ చేసి రిలేషన్షిప్ని స్టేబుల్గా ఉంచాలంట. దానికి తోడు ఇక్కడైతే మనం చాలా మటుకి సాక్రిఫైస్ చేయాలనగానే యూమింగ్ అయితే అంటాడు, లవ్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం నిజంగా ఆమెను గనక ప్రేమించి ఉంటే ఆమెను మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావాలని అనుకుంటాం కదా. ఆ టైంలో మనం చేయాల్సింది మొదటి స్టెప్ ఏంటంటే మనం మనగా ఇనిషియేట్ తీసుకోవాలంట. భయాన్ని వదిలేసి ఇనిషియేషన్ అనేది తీసుకొని మనమే మన ప్రారంభాన్ని మొదలు పెట్టాలి. అక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకి ఎంబారెసింగ్ అనిపించినా అదంతా పట్టించుకోకుండా ఉండాలంట బ్రో అని చెప్పి ఇక్కడైతే యూమింగ్ చెప్పేసరికి హీరోయిన్ అయితే మెసేజ్ అనేది పెడుతుంది, రేపొద్దుట కేఫ్లో మన ఇద్దరం కలవాలి, నేను హోచంగ్ గురించి నీకు చెప్పాలనగానే హీరో కూడా సరే అని చెప్పి రిప్లై అనేది ఇవ్వాలని అనుకుంటాడు. హోచంగ్ అయితే అంటాడు, నువ్వు ఆ మెసేజ్ అనేది సెండ్ చేయకు, ఇప్పుడే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళిపో, ఈ ఆపర్చునిటీ వాడుకో అని చెప్పి అనేసరికి యూమింగ్ చెప్పినట్టే మన హీరో అయితే వెంటనే హీరోయిన్ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనగానే ఇక్కడే మీటింగ్ ఉన్నప్పుడు అయితే నీ మెసేజ్ అయితే వచ్చింది, మీటింగ్ ఎలాగో అయిపోయింది కదా, దగ్గరే ఉన్నావని చెప్పి నేనైతే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పి అంటాడు. సరే లోనికి రావచ్చా అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే రండి లోనికి అని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి రమ్మంటది. ఇంకా లోనికి వెళ్ళగానే హీరోయిన్ అయితే చాలా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది అని చెప్పి హీరోకి అయితే అర్థమవుతుంది అనమాట. కానీ ఎందుకని ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే చెప్తుంది, పేరెంట్స్ మీటింగ్ అనేది నెక్స్ట్ సాటర్డే ఉందంట, అందుకని మనం టైంకి అయితే వెళ్ళాలి, మీకు ఒక డాక్యుమెంట్ అనేది సెండ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి అని చెప్పి హీరోకి అయితే డాక్యుమెంట్ అనేది సెండ్ చేస్తుంది. ఒకసారి మీరు ఆ డాక్యుమెంట్ అయితే చూడొచ్చు కదా అని అనగానే హీరో అయితే అంటాడు, సరే చూస్తాను, అయినా ఇక్కడికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా ఏంటి, అంత ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అవును సరే మీకు డాక్యుమెంట్ అనేది పంపించాను, రిసీవ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అడగగానే ఇక్కడ కనెక్షన్ అనేది సరిగ్గా లేదు, వైఫై పాస్వర్డ్ అనేది చెప్పగలవా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. ఇలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నా రూటర్ అనేది విరిగిపోయింది, అందుకే మీరు ఇంటికి వెళ్ళాక డౌన్లోడ్ అయితే చేసుకోండి అని చెప్పి అనేసరికి అయ్యో నీ రూటర్ విరిగిపోయిందా, నేనున్నాను కదా నేను బాగు చేస్తాను, నేనుండగా నీకు ఎందుకు దిగులు అని చెప్పి ఇంకా హీరో అయితే రూటర్ని బాగు చేయాలని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ అయితే అయ్యో వద్దులేయండి అని అనగానే పర్లేదు నేను బాగు చేస్తానులే అని చెప్పి అంటాడు. అవును పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అనగానే నా ఫోన్ నెంబర్ అని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ నెంబర్ చెప్పేసరికి నాకు ఫోన్ నెంబర్ గుర్తుందని చెప్పి వెంటనే హీరో అయితే ఫుల్ ఫోన్ నెంబర్ అయితే చెప్తాడనమాట. మన హీరోయిన్ అయితే కొంచెం షాక్ అవుతూ ఉంటుంది, తన ఫోన్ నెంబర్ కూడా గుర్తుందా అని చెప్పి. ఇంకా ఇది వర్క్ అవ్వట్లేదే, ఆగు మళ్ళీ రిపేర్ చేస్తాను అని చెప్పి మళ్ళీ రిపేర్ చేసేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, బాగుంది, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, హాల్లో కూడా మంచి సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి, లివింగ్ రూమ్లో కూడా బాగా వస్తున్నాయి అని చెప్పి అంతా తిరిగేస్తూ ఉంటాడు. ఒకసారి నేను బెడ్రూమ్లో కూడా చెక్ చేయనా, ఇంకా డోర్ వేసుకొని చెక్ చేస్తాను, ఎందుకంటే ఎంత బాగా వస్తున్నాయో తెలియాలి కదా అని చెప్పి హీరోయిన్ అయితే పర్మిషన్ అడిగి ఇంకా డోర్ అనేది వేసుకొని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా ఇంట్లో ఉన్నారా దీనికి చెప్పట్లేదా అని అనుకొని ఇంకా కబోర్డ్స్ అన్నిటిలో అయితే చెక్ చేస్తూ ఉంటాడు, ఎవడు ఉన్నాడా అని చెప్పి ఇంట్లో. ఇంకా కబోర్డ్లో అయితే ఎవరు ఉండరు, సరే మంచం కింద ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి చూసేసరికి మంచం కింద కూడా ఎవరు ఉండరన్నమాట. ఇంకా అంతలోకే హీరోయిన్ అయితే డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తుంది, ఎవరు నిన్న నెతుకుతున్నారా ఏంటి, ఏమైనా ఉన్నాయా కింద అని చెప్పి అనేసరికి మంచం కింద కూడా సిగ్నల్స్ బాగా వస్తున్నాయో లేవో అని చెక్ చేస్తున్నా, బాగానే వస్తున్నాయి, మంచి కవరేజే ఇస్తున్నారు నీ వైఫై వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. చాలా బాగా ఉంది, ఇల్లు మొత్తం మంచి కవరేజ్ అనేది ఇస్తుంది, చాలా బాగుంది అని చెప్పి అనేసరికి అవును అని అంటది. ఎందుకని ఈ కర్టెన్స్ ఇక్కడ ఉన్నాయి అని అనగానే హీరోయిన్ అయితే అంటది, ఆ కర్టెన్స్ ముట్టుకోకండి, నా అంతటా నేనే ఆ కర్టెన్స్ వేస్తానులే అని అంటదన్నమాట. కాదు నేను హెల్ప్ చేస్తాను, నేనుండగా నీకెందుకు దండగా, నేనున్నాను కదా అంటే వద్దు అని చెప్పి అంటది. పర్లేదు అని చెప్పి ఇంకా హీరో అయితే నేను వేసేస్తా కర్టెన్స్ అని అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఏమీ చేయలేకపోతుంది, నాకు తెలిసినంత వరకు ఎవరో ఇంపార్టెంట్ గెస్ట్ అయితే వస్తున్నారనుకుంటా, అందుకే కర్టెన్స్ కూడా మారుస్తుంది, ఎవరో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరో కూడా కర్టెన్స్ అనేవి వేసేసి నేను కర్టెన్ అనేది వేసేసా, చాలా బాగుంది కదా ఇది అని అయితే అంటాడు. మన హీరోకి ఆకలిస్తున్నట్టు హీరోయిన్కి అయితే సైకిల్ అనేవి చేస్తాడు, కానీ మన హీరోయిన్ మాత్రం ఏమీ పట్టించుకోదు. సరే అయిపోయింది కదా, ఇప్పటికీ చాలా చీకటి అయితే పడింది, ఇంటికి వెళ్ళొచ్చు కదా మీరు అని
చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి ఇంకా మన హీరో కూడా అవును చాలా చీకటి పడింది, ఇంటికైతే వెళ్ళాలి కదా అని చెప్పి అనుకుంటాడు. సరే నేను ఇంటికైతే వెళ్తున్నా, వైఫైలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, నేను మళ్ళీ వచ్చి సరి చేస్తాను సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా ఇంటికి వెళ్దాం అనేసరికి ఎవరో కానీ డోర్ అనేది నాక్ చేస్తారన్నమాట. ఇంకా హీరో అయితే అంటారు మొత్తానికి వచ్చాడు, ఎవడొచ్చాడో చూడాలి అని అనుకుంటాడు. ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు, నేనైతే డోర్ ఓపెన్ చేస్తాను, నువ్వు పని చేసుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ క్యూలిన్ అండ్ క్యూలిన్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఇంకా వాళ్ళని చూసేసరికి మన హీరో హమ్మేసా అని చెప్పి అనుకుంటారు. ఇంకా వాళ్ళైతే హే రండి, బ్యూన్ నువ్వు కూడా వచ్చారా రండి అని చెప్పి అందరిని అయితే పేరు పేరున వెల్కమ్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ హీరో వచ్చినందుకు వాళ్ళకైతే ఏమీ అర్థమవుదు. కూర్చోండి మీకోసం కొన్ని డ్రింక్స్ కూడా తీసుకువస్తాను అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ కోసం డ్రింక్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది ఏం చేస్తున్నారు మీరు అసలు ఇక్కడ అని అనగానే మీ అక్క ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళని మంచిగా మర్యాదగా చూసుకోవద్దా, అందుకే వాళ్ళకి డ్రింక్స్ అనేది ఇస్తున్నాను, నువ్వేం దిగులు పడుకు అని అంటాడనమాట. కానీ అప్పుడే అక్కడికి క్యూలిన్ అయితే వచ్చి ఏం జరుగుతుంది, ఎందుకున్నాడు వీడిక్కడ అని అనగానే నాకేం తెలుసు, వచ్చి ఏదేదో చేస్తున్నాడు, నా రూటర్ కూడా ఫిక్స్ చేశాడు, వైఫై రావట్లేదంటే చాలా మార్పులు చేర్పులు జరిగినాయి మనిషిలో అని అనగానే అవునా సరే వాడిని ఇక్కడే ఉండని, వాడి సంగతి నేను చెప్తా అని చెప్పి క్యూలిన్ అయితే అంటదన్నమాట మన హీరోయిన్తో. ఏం చేస్తావే అనగానే ఇంకా క్యూలిన్ అయితే వెళ్ళిపోతుంది. మీరైతే చాలా షార్ట్ టైంలో మంచి అచీవ్మెంట్స్ అనేవి చేశారు, నాకు చాలా గర్వంగా ఉంది మీ హార్డ్ వర్క్ చూస్తుంటే, ఇంకా యాన్ భర్తనైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అక్కడైతే పొగుడుతూ ఉంటాడనమాట వాళ్ళని. ఇంకా హీరోయిన్ కూడా పొగిడేసరికి ఇంకా అప్పుడే ఇక్కడ క్యూలిన్ అయితే అంటది అసలు ఈ అబ్బాయిలేంటే ఎంత చెయ్యన్నా సరే వస్తూనే ఉంటారు, సిగ్గులేదంటావా అనగానే అలాంటి సిగ్గులేని ఎదవల్ని బ్లాక్ చేసేస్తే మంచిది, ఇంకోసారి మన జోలికి రారు అని చెప్పి అంటూ ఉంటదన్నమాట. యూన్ అయితే అప్పుడే అక్కడ ఉన్న గ్యూన్ అయితే వాడికి శాపనార్థాలు పెట్టి బ్లాక్ చేసే దరిద్రం అనేది వదిలిపోద్ది, అలాంటి వాడికి ఇలాగే ఉండాలి అని చెప్పి తిడుతూ ఉండేసరికి మన హీరోకి అయితే అర్థమవుతుంది వాళ్ళు ఎవరిని తిడుతున్నారా అని చెప్పి. ఇంకా మన హీరో అయితే ఏమీ పట్టించుకోకూడదు, సిగ్గు లేకుండా ఉండాలని చెప్పి యూమింగ్ చెప్పాడు కదా అదే ఫాలో అవుతూ ఉంటాడు. యూన్ అయితే అసలు మామూలుగా కాదు, ఇలాంటి వాడికి చావే దిక్కు, ఎవరు లేకుండా దిక్కులేని చావు చేస్తాడు అని చెప్పి ఇక్కడైతే శాపనార్థాలు పెడుతూ ఉంటదన్నమాట. మన హీరోకి అయితే ఇవన్నీ చిరాకు అనేది వస్తుంది. ఇంకా వాళ్ళ మాటల్లో పెట్టాలని మా గ్రూప్ అనేది కొత్త మాల్ అనేది ఓపెన్ చేస్తుంది, అక్కడ చాలా కాస్మెటిక్స్ అండ్ చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటున్నాయి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు విజిట్ చేయొచ్చు అండ్ మీరు వచ్చినప్పుడు అయితే మీకు అన్ని ఫ్రీగా అయితే నేను ఇస్తాను అని చెప్పి అనేసరికి అవునా అని చెప్పి వాళ్ళైతే షాక్ అవుతారు. అవును మీకు నేను అన్ని ఫ్రీగా అయితే ఇస్తాననగానే ఇంకా హీరోని అయితే పొగుడతారు, మీరు ఇంత మంచి వాళ్ళని అసలు అనుకోలేదు, అసలు మీరు ఇంతలా ఎలా ఉంటారో అని పొగడేసరికి ఇక్కడ క్యూలిన్కి అయితే కోపం అయితే వస్తుందన్నమాట. అయినా మా చెల్లి అక్కడ అంతలా కుకింగ్ చేస్తూ కష్టపడుతుంటే మీరు ఇక్కడ సోది వేస్తారా, వెళ్ళి మా చెల్లికి హెల్ప్ చేయండి అని చెప్పి అక్కడ యూని అయితే పంపించేస్తుంది అనమాట కిచెన్ లోకి. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వచ్చి మిమ్మల్ని ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఎందుకని ఇంటికి వెళ్ళకుండా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు, మీరు ఇంటికి అయితే వెళ్ళిపోండి అని చెప్పి హీరోయిన్ అయితే ఇంటికి పంపించేస్తుంది. క్యూలిన్ అయితే అడుగుతుంది ఎప్పుడూ లేనిది ఏంటి ఇంత కొత్తగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అనగానే హీరోయిన్ అయితే అంటది అవునక్క నాకు అర్థం కావట్లే, ఎప్పుడు నా భర్త ఇంత సిగ్గులేని వాళ్ళలాగా ప్రవర్తించలేదు, ఈ రోజు ఎందుకు ప్రవర్తించాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అని అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరో అయితే జరిగిందంతా యూమిన్కి చెప్పి తాగుతూ అయితే ఉంటాడు. యూమింగ్ అయితే అంటాడు నీకు పాజిటివ్ సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి బ్రో, చుట్టుపక్కల ఉన్న రేడియస్ అవన్నీ అయితే ఆపేస్తున్నాయి, వాళ్ళెవరో కాదు యూగు వీలే ఉన్నారు కదా వీలే, దాంట్లో క్యూలిన్ కూడా ఒక్కదిలే అని అనగానే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే నీకు న్యూట్రల్ స్టిమ్యులేటెడ్ సిగ్నల్స్ అనేవి బాగా వస్తున్నాయని చెప్పి తనకు వచ్చిన మెడికల్ భాషలో అయితే చెప్తూ ఉంటాడనమాట. రేపొద్దుట మనం ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయాలి, రేపటి నుంచి మీకు లవ్ సిక్నెస్ ఉన్నట్టయితే మనం కన్వే చేయాలి, ఈ విషయం ఎలాగైనా హీరోయిన్కి అయితే తెలియాలి అనగానే రేపే ఎగ్జిక్యూట్ చేస్తా బ్రో అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే చాంగ్ని అయితే పంపుతాడనమాట హీరో అసిస్టెంట్ని. హీరో అసిస్టెంట్ అయితే వచ్చేసరికి ఏమైంది ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్కి అయితే ఇదిగోండి ఫోన్ చూడండి, మా బాస్ ఎప్పుడు మీ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళి మీరున్నారో లేదో అని చూస్తూ ఉంటారు, అంటే తను మీ గురించి ఎప్పుడూ ఆలోచించి దిగులు పడుతూ ఉంటారు, మీ ఆలోచనలతో రోడ్డు మీద తిరుగుతున్నాడు నా బాస్, ఎప్పుడు కిటికీ వంకే చూస్తూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు, చూడండి ఇక్కడ మీ గురించి దిగులుతో ముఖం ఎలా పెట్టుకొని ఉన్నారు, చూసారా రూమ్లో కూడా తను ఎప్పుడు మీ గురించి దిగులు పడుతూ అలా బాధలో అయితే ఉంటున్నారు, నేను అసలు ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు, తను ప్రతి నిమిషం ప్రతిసారి మీ గురించి ఆలోచనలో మునిగిపోతూ ఉంటున్నారు, మీ ప్రేమలో తబ్బిప్పైపోతున్నారు, మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా బాస్ దగ్గరికి వస్తే మంచిదని చెప్పి ఇక్కడ చాంగ్ చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది నువ్వు ఫొటోస్ చాలా బాగా తీస్తావనుకుంటా, ఈ ఫొటోస్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి, ఇక్కడ నువ్వు చూసావా ఈ క్యాండిడేట్ ఫోటో అనేది చాలా క్లోజ్గా అయితే తీసావు, దానికి తోడు అక్కడ నువ్వు ఉన్నావనే అర్థమవుతుంది, ఈ ఫోటో ఎవరంతటా వాళ్ళు తీసుకోలేరు కదా, ఇంకొక
విషయం చెప్పాలంటే ఈ ఫోటో తన బెడ్రూమ్లో అయితే ఉంది. నువ్వేం చేస్తున్నావు నీ బాస్ బెడ్రూమ్లో? బహుశా మీరిద్దరు కలిసి ఏమైనా ఉంటున్నారా ఏంటి అని చెప్పి ఇక్కడ చాంగ్ అనేసరికి చాంగ్ అయితే సిగ్గుపడతాడు. సిగ్గుపడకరా బాబు, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి వేషాలు వేసావంటే బాగోదు అని చెప్పి చాంగ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా వెంటనే చాంగ్ అయితే ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది బాస్ అని చెప్పి హీరోకి అయితే మెసేజ్ చేస్తాడు. ఇంకా అప్పుడే హీరో అయితే హ్యాంగ్ చంగ్ పోస్ట్ చూసేసరికి ఇంకా హీరోయిన్ ఏదైతే వీబోలో పెట్టిందో అదే బైక్ అనేది ఉంటదన్నమాట. ఇంకా హీరోకి అయితే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ అయితే ప్రొజెక్టర్ మ్యూజియంకి అయితే వెళ్ళారు కలిసి అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న థింగ్స్ అనేవి కొనేస్తే అక్కడ మ్యూజియం ఏ ఉండదు కదా అని ఆలోచించి జాంగ్లీ మీద కోపంతో ఆ మ్యూజియంలో ఉన్న థింగ్స్ అన్ని కొనేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి జాంగ్లీ వెళ్ళి ఎవరు ఇదంతా మూవ్ చేస్తున్నారు, ఎందుకు మూవ్ చేస్తున్నారు అని అడిగేసరికి ఒక పర్సన్ అయితే అంతా కొనేసారు చాలా ఎక్కువ కాస్ట్కి అని చెప్పి అంటారు. ఎవరు ఆ పర్సన్ అనేసరికి హీరో పేరు చెప్పేసరికి ఇక్కడ జాంగ్లీన్కి మొత్తం స్టోరీ అయితే అర్థమైపోతుంది. ఇంకా వెంటనే హీరో దగ్గరికి అయితే వస్తాడనమాట. ఏంటి నీ డబ్బుతో నీ కనెక్షన్స్తో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అయినా సరే నీ డబ్బుతో నీ కనెక్షన్స్తో హీరోయిన్ ప్రేమనైతే నువ్వు దక్కించుకోలేవు. తన్నెప్పుడు నీ దగ్గరికి అయితే రాదు, నీ సహాయం కూడా కోరదు అని చెప్పి ఇక్కడ జాంగ్లీన్ అయితే హీరోతో అనేసరికి హీరో అయితే అంటాడనమాట. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, ఆ విషయం నీకు తెలుసు కదా అనగానే కానీ మీ పెళ్లి సంబంధం అనేది ఇక్కడ కొలాప్స్ అయిపోతుంది, ఆ విషయం కూడా అందరికీ తెలుసు, నీకు తెలుసో లేదో అని చెప్పి ఇక్కడ జాంగ్లీన్ అయితే అంటాడు. నువ్వెంతలా చెప్పినా సరే మేము ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళమే, ఇంకా మేము విడాకులు అయితే తీసుకోలేదు, మేము తీసుకోవాలనే ఉద్దేశంలో కూడా లేదు. అయినా నువ్వు కేవలం ఒక ఆర్డినరీ ఇన్వెస్టర్ లాగే ఉండిపోతావు తప్ప మా మధ్యలోకి నువ్వు రావాలన్నా రాలేవు. సో నీకు ఇప్పుడే మర్యాదగా చెప్తున్నా, నువ్వు హీరోయిన్ జోలికి అయితే రామాకు. నీకు ఏమైనా ఆల్టర్నేటివ్ మోటివేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి దూరంగా ఉంటేనే మంచిది. నేనైతే ఇవన్నీ తట్టుకోలేను అంటే ట్రోల్ రైట్ కూడా చేయలేను. ఇప్పుడే నీకు చాలా మర్యాదగా అయితే చెప్తున్నాను అని అనగానే నీ మీద నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇక్కడ జాంగ్లీన్ అయితే హీరోని క్వశ్చన్ చేస్తాడనమాట. అయినా హీరోయిన్ ఇప్పుడు ఏ బిజినెస్లో ఉందో తెలుసా, తన బిజినెస్ స్కేల్ ఎక్కడుందో తెలుసా, అసలు తన గురించి నీకేం తెలుసు? ఒక 3 సంవత్సరాల్లో తన బిజినెస్ని ఎంత బిల్డప్ చేయాలనుకుంటుంది, తనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, తన ప్రొడక్ట్ కావాల్సింది కమింగ్ అప్ ఇయర్స్లో తన మెయిన్ ప్రొడక్ట్ ఏంటి అని ఏదైనా మినిమం ఐడియా లేకుండా నువ్వు ఎలా తన మీద కేర్ చూపించగలుగుతున్నావు? ఫస్ట్ తన గురించి తెలుసుకోవాలంటే తన అంబిషన్స్, తన గోల్స్, తను ఏం చేయాలనుకుంటుందో అనేది తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటేనే నువ్వు తన్ని అప్రోచ్ అవ్వగలవు. ఇలాన్నీ తెలుసుకోకుండా నా భార్య నా సొత్తు అంటే ఎవరికి తెలుస్తుంది అని అనగానే హీరో అయితే అంటాడు, థ్యాంక్స్ ఇవన్నీ నువ్వు నన్ను గుర్తు చేసినందుకు, భర్తగా నేను చేయాల్సినవి అయితే నేను చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకొకటి కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి నీకు చెప్తున్నాను కదా అని చెప్పి అంటాడు. హీరో దగ్గరికి తన అసిస్టెంట్ అయితే వచ్చి బేకరింగ్ అయితే మన కాంట్రాక్ట్ ని ఎవల్యూషన్ పీరియడ్ లో అయితే పెట్టాడు, దానికి 3 months అనేది టైం అనేది పడుతుందంట, బహుశా మీ విడాకులు అనేది ఇంకా డిలే చేస్తే మంచిది, అయినా మీరు జాంగ్లీన్ మీద కోపంతో డబ్బులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదు అనేసరికి హీరో అయితే నువ్వు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అనేవి కొనరా, ఎందుకైనా మంచిది అని చెప్పి అంటాడనమాట. ఈయన వినడు అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడైతే హ్యాండ్ దగ్గరికి స్టీవ్ అయితే వస్తాడు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా హీరోయిన్ గురించి హీరో గురించి బయట అయితే పెట్టాలి, ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే ఎవిడెన్స్ అయితే కనిపెట్టు అని చెప్పి అనడంతో హ్యాన్ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇక్కడ మన హీరో అయితే క్యూలిన్ దగ్గరికి అయితే వస్తాడు. ఇంకా క్యూలిన్ అయితే నాకు ఒక హెల్ప్ చేయగలవా అని అడిగేసరికి నేను నీకు ఏ హెల్ప్ చేయను అని చెప్పి ముఖం మీద అయితే క్యూలిన్ చెప్పేస్తాదన్నమాట. అయినా నువ్వు ఎలాగైనా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు కదా, మీరిద్దరు విడాకులు కూడా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, ఇంకేం హెల్ప్ కావాలి అని చెప్పి అనేసరికి నాకు విడాకులు రాకుండా డిలే అవడానికి కారణం నేనే, ఎందుకంటే నాకు తనకి విడాకులు ఇవ్వాలని అస్సలా లేదు, అయినా సరే తన విడాకులు కావాలని అనుకుంటుంది, నాకు తనంటే చాలా ఇష్టం, నాకు తను కావాలి అని అడుగుతూ ఉంటాడనమాట. మరి ఎందుకని క్యూలింగ్ నువ్వు నాకు కావాలి అని అన్నప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేశావు, అయినా నాకు అక్కర్లేదు అన్నట్టు కూడా ప్రవర్తించావు కదా అని అనగానే అవును అదంతా నా తప్పే, అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడే నాకు తెలిసింది, తను నా దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు నాకు అర్థమైంది తన లేకుండా నేను బ్రతకలేనని చెప్పి, అందుకే నీ హెల్ప్ అయితే నేను అడుగుతున్నాను ప్లీజ్ అని చెప్పి అనగానే నేను ఒకటే చెప్పగలను, తన్ని అయితే ఇవ్వద్దు అని నేను చెప్పలేను, తనకిష్టంగా విరుద్ధంగా నేను ప్రవర్తించలేను, తను ఏం చేయాలనుకుంటుందో అది తన ఇష్టం, అండ్ ఏమైనా ఉంటే నువ్వే సరి చేసుకోవాలి, నాకు సంబంధం అయితే లేదు అని చెప్పి క్యూలిన్ అయితే అంటది. ఇంకా క్యూలిన్ నా దారిలోకి రాదని చెప్పి యూమింగ్ గురించి అయితే చెప్తాడనమాట. మొన్నే నేను యూమింగ్ ని కూడా కలిశాను ఈ విషయం గురించి, కానీ నేను ఎలా అయితే బాధపడుతున్నానో తను కూడా అలాగే బాధపడుతున్నాడు అనగాని ఎందుకని నువ్వు తన్ని కలిసావు అని చెప్పి ఇక్కడైతే క్యూలిన్ అడుగుతుంది. ఎందుకంటే హీరోయిన్ గురించి ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పి నాకు అప్పుడే తెలిసింది, నేను ఎలా బాధపడుతున్నానో తను కూడా నీ విషయంలో అలానే బాధపడుతున్నాడని చెప్పి అని అనగానే అవునా తను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని చెప్పి క్యూలిన్ అయితే హీరోని అడిగేసరికి మన హీరో అయితే చెప్తాడు, ఏం చెప్పమంటావు చెప్పు, నేనైనా కొంచెం పర్లా, తనైతే తినట్లేదు సరిగ్గా తాగట్లేదు, నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు, నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలి, నిన్ను మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి, నీకు నచ్చిన పని ఏం చేస్తే నువ్వు వస్తావని చెప్పి నీ గురించే దిగులు పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉండేసరికి ఇంకా అప్పుడే క్యూలిన్ అయితే కరిగి సరే అయితే నేను నీకు ఒక అవకాశం అయితే ఇస్తాను,
ఇస్తాను. మా చెల్లి ఈ సాటర్డే అయితే వర్క్ అనేది చేస్తూ ఉంటుంది అండ్ నువ్వు తన్ని సపోర్ట్ చేసినట్టు తన దగ్గరికి అయితే వెళ్ళు. అండ్ అక్కడ ఇంకొకరు కూడా ఉంటారు, జాంగ్లిన్ వాడు ఉన్నాడు, అందుకే నీకైతే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నేను చెప్పానన్న విషయం మాత్రం మా చెల్లికి చెప్పమాకు అని చెప్పి ఇక్కడైతే అంటదన్నమాట క్యూలిన్. సరే అని చెప్పి ఇంకా వెంటనే హీరో అయితే క్యూలిన్ చెప్పినట్టు ఇంకా సాటర్డే బయలుదేరిపోయి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా అక్కడ జాంగ్లిన్ ఉన్నాడు కాబట్టి ఇంకా జాంగ్లిన్ డామినేట్ చేయాలని కూడా అనుకుంటాడు. ఇంకా వెంటనే బయలుదేరిపోయి హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న జాంగ్లిన్ అండ్ హీరోయిన్ ఇద్దరు అయితే షాక్ అవుతారు. హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని చెప్పి. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావని అయితే తెలిసింది, నీకోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకువచ్చాను, తీసుకో అని చెప్పి ఇక్కడ హీరో అయితే హీరోయిన్ కి స్నాక్స్ అనేది ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అంటది, ఎందుకని ఇవన్నీ తీసుకువచ్చావు, అయినా ఇప్పుడు నేను మీటింగ్ లో ఉన్నాను, ఇవన్నీ డిస్కస్ చేయాలి, అయినా ఇవి తినే ఓపిక కూడా నాకు లేదు, అర్థమవుతుందా, నేను మీటింగ్ లో ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా హీరో కూడా సరే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను, మీటింగ్ అనేది కంటిన్యూ చేయండి అని చెప్పి జాంగ్లిన్ తో అనేసరికి ఇంకా జాంగ్లిన్ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా జాంగ్లిన్ అయితే అక్కడ ఉన్న ప్రాఫిట్స్ గురించి, ఇయర్లీ సర్వే రేట్ గురించి అయితే హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా 3 years లో ఎలా ఉండాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి హీరో అయితే అసలు పట్టించుకోడు. ఇదొక రివ్యూనా ఇదొక మీటింగా అన్నట్టు చూస్తాడు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి కావాలితే అన్నట్టయితే ఇక్కడైతే జాంగ్లిన్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడనమాట, మీ యాన్యువల్ గ్రోత్ అనేది మాక్సిమం 50% ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరు 100% తీసుకొచ్చారంటే మీ యాన్యువల్ గ్రోత్ అనేది 200% అయితే ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఎక్కువ ఇన్వెస్టర్స్ అయితే వస్తారు. దానికి మీరు చేయాల్సిన పద్ధతులు కొన్ని అయితే ఉన్నాయి. మీరు ఒక సైక్లింగ్ ప్రాసెస్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఐపీ ఎకనాలజికల్ మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల మీకైతే ఐపీ అడ్రస్ ఈజీగా ట్రాక్ అయితే అవుతాయి అండ్ ట్రాన్స్ఫర్ అయినాయా అండ్ డెలివరీ అయినాయా కూడా మీకు తెలుస్తుంది. దానికి తోడు మీరైతే ఫస్ట్ ప్రీ సేల్ అనేది చేయాలి. మీరు కొన్ని డెమోస్కి అయితే ఇవ్వాలి. ఆ డెమోస్కి ఇవ్వడం వల్ల క్వాలిటీ అనేది బాగుంటుందని చెప్పి రివ్యూ అనేది పడుతుంది. అప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా కూడా ఉంటారు. సో ఈ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీరైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటారని చెప్పి హీరో అయితే చెప్తాడు. ఈ ప్లాన్ అనేది అక్కడున్న ఫ్యామిలీకి అండ్ హీరోయిన్కి బాగా నచ్చుతుంది. ఇంకా హీరోయిన్ అయితే అంటది, సరే మీటింగ్ అనేది అయిపోయింది, దీని కన్క్లూషన్ కూడా నాకు అర్థమైంది, నేనైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ అయితే సైలెంట్ గా వెళ్ళిపోతుంది అనమాట. యూమింగ్ అయితే క్యూలిన్ దగ్గరికి వెళ్ళేసరికి క్యూలింగ్ అయితే అడుగుతుంది, ఏమైంది, ఎందుకని ఇక్కడికి వచ్చామనగానే నీ గురించి నేను కొన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకువచ్చా, వాటి గురించి తెలుసుకున్నాను, ఇదిగో నీకైతే ఇదైతే తీసుకొచ్చా, నీ డ్రై స్కిన్ కి ఇది చాలా మంచిదంట, ఇది అలోవెరా అండ్ డ్రై స్కిన్ కి అయితే చాలా బాగుంటది, సమ్మర్ టైంలో అండ్ డిహైడ్రేషన్ అయితే ఇస్తుంది అండ్ స్మూత్నింగ్ కూడా ఉంటుంది స్కిన్ కి, ఇది నీకు బాగా వర్క్ అవుతుంది అని అయితే తెలిసింది. ఇక్కడ న్యూడ్ లిప్స్టిక్ కూడా తీసుకొచ్చా, న్యూడ్ లిప్స్టిక్ లో అయితే ఇక్కడ బీన్ పేస్ట్ అనేది ఉందంట, సో ఇది నీకు హెల్త్ కూడా మంచిది, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాను, అది నీ హెల్త్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ నేర్చుకున్నావు అని అడగగానే ఇక్కడైతే అంటాడనమాట, ఇది కేవలం నేను నీ గురించే నేర్చుకున్నాను, నీకు నేను ఏ విధంగానే సహాయం చేస్తాను కాబట్టి అని అనగానే ఎందుకు ఇవన్నీ అని అంటది. ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు ఇది ఎలా చెప్పాలో తెలీదు, నేను ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం స్లోగా ఉంటాను, ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అనగానే కొంపతీసి ఇది ప్రపోజలా ఏంటి, నువ్వు నాకు ప్రపోజ్ చేసావా అని చెప్పి అడగగానే హా అవును ఇదే నా ప్రపోజల్ అన్నట్టయితే చెప్తాడనమాట. నాకు ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు అందుకే అని చెప్పి అనేసరికి ఇలాంటి ప్రపోజల్ నాకైతే నచ్చదు అని అనగానే ఇంకా వెంటనే తన్నైతే కిష్ చేస్తాడనమాట. ఇంకా అలా కిష్ చేసేసరికి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.